బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మా పెరట్లో ఉన్న విరజాజి మొక్క చూపిస్తున్నానండి. చూసారా, ఒక రోజైతే పోయలేదు, పూలన్నీ ఇడిసిపోయి ఎలా రాలిపోయినాయో. డాబా మీదకి బట్టలు ఆరేస్తాకి వెళ్ళేదానికి గుప్పు మని స్మెల్. బంగారు తల్లి మా విరజాజి మొక్క ఇది. దీన్ని ఒకసారి అయితే సిగిర్లన్నీ కోసేసి పైకి కట్టామండి. ఇప్పుడైతే ఇలా పూలు వేస్తుంది. ఇలా ఇడిచిపోయి కదా అని ఆ రోజైతే కోసానండి పూలు. రోజు ఓపికగా కోసుకుంటే ఒక మూర అయితే వస్తాయండి పూలు. ఇక్కడ మా పెద్ద పాప అయితే కనకాంబరాలకు వస్తుందండి. కనకాంబరాలు కూడా విడిసిపోయి చల్లటేలా నేనేమో విరజాజులకు వస్తుంటే మా పెద్ద పాప కనకాంబరాలకు వస్తుంటుంది. ఇవ్వండి మా బంగారు తల్లి విరజాజు పువ్వులు మొగ్గలు. విరజాజు మొగ్గలు అయితే ఇవైనాయండి. నేనైతే ఈరోజు కోసానా, ఈరోజు కవర్లో వేసో బాక్స్లో వేసో ఫ్రిడ్జ్లో పెడతాను. రేపు కూడా కోసి ఆ రెండు కలిపి ఒకసారి మాల కడతానండి. ఇదిగో ఇక్కడేమో నా పెద్ద కూతురు కోసిన కనకాంబరాలు రెండు కలిపి ఇప్పుడు మాల కట్టాలి. మాల కట్టడం కూడా నేను చాలాసార్లు చూపించాను కదా అని సింపుల్గా చూపించేసానండి. మాల అయితే ఇలా కట్టానండి. మా చిన్న పాప అయితే ఇలా డెకరేషన్ చేస్తుంది. నేనైతే ఇలా పెట్టాను. ఇలా అయితే గుబురుగా బాగుంటాయి పూలు అంటే కాదంట, ఇలా అయితే బాగుంటాయంట. ఇక్కడేమో ఇది కొప్పు మోల్డ్ అంట. మా పాప అంటుంది అదే పెట్టేలాగా, అమ్మ ఇదేమో కొప్పు మోల్డ్, ఇదేమో వాలుగా వేసుకుని జడకెట్టుకుంటే బాగుంటాయి అంటుంది. ఇదిగండి కనకాంబరం మూర, విరజాజుల మూర అయితే ఇలా కట్టానండి. నేను పూలు కట్టినప్పుడు 4-5 వేసి అటు మూడు వేసి మాల కడతాను. అంతే గుబురుగా వస్తుంది దండ. ఇక్కడైతే పిల్లల్ని బయటికి తీసుకెళ్తే అక్కడ ఐస్ క్రీమ్ కావాలన్నారు. ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ కావాలంటే ఇంకా పిల్లలతో వెళ్తే మామూలుగా ఉండదు కదా, మరి సరేలే అని వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు. ఇలా చూడండి, ఐస్ క్రీమ్ తీసుకొచ్చిన వాళ్ళు ఇంటికి డైరెక్ట్ వచ్చేయాలి కదా, మళ్ళీ ఐస్ క్రీమ్ కొనుక్కుని అటు ఇటు పెత్తనాలు చేసి వచ్చారు బాబు కూతుర్లును. ఐస్ క్రీమ్ ఇంటికి వచ్చేసరికి కొంచెం కూలింగ్ తగ్గిపోయింది అనమాట. బాగా డ్రై ఫ్రూట్స్ వేసి చాలా బాగా ఇచ్చారండి ఐస్ క్రీము. నేను ఎప్పుడు ఇలాగా ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ అనేది పిల్లలకి తీసుకురాలేదండి. ఐస్ క్రీములు తిన్నారు కానీ కోన్ ఐస్ క్రీములు, చాకోబారు, కొప్ప ఐస్ క్రీములు ఇవే తప్ప ఎప్పుడు ఫ్యామిలీ ప్యాక్ అనేది తెచ్చుకోలేదు. పిల్లలు ఇంకా కావాలి అనగానే ఇంకా నాన్నగారు తీసుకొచ్చారనమాట. ఇదిగోండి పిల్లలకి ఆయనకి కప్పుల్లో పెట్టి అయితే ఇస్తున్నాను. టేస్టీ డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అండి. ఈ ఎండాకాలం ఎక్కువగా జ్యూసుల మీదకి, డ్రింకుల మీదకి, ఐస్ క్రీముల మీదకే లాగుద్ది మనసు. అలాగే నేను ఇంట్లోకి వంట అయితే అప్పడాలు అయిపోయానండి. అప్పడాలు అయిపోయి పప్పు టమాటా మామిడికాయ వేసి వండానండి. ఎందుకంటే పప్పు టమాటాలో చింతపండు వేస్తారు కదా, చింతపండు బదులు మామిడికాయ వేసి వండాను.
ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ అండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకు చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మా వీడియో అనేది ఇంకో 10 మందికి రీచ్ అవుతుందండి. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మరి మీకు ఎలా ఉన్నాయో తెలియదు కానీ మాకైతే రాతి నేల మూల బాగా, అంటే మాది కంకర నేల అండి, బాగా వేడిగా ఉంది. అలాగే ఇది నూడిల్స్ అయితే తీసుకొచ్చారండి. ఎప్పుడు తీసుకొచ్చారనుకున్నారు? ఈ నూడిల్స్ 10 రోజులు అవుతుంది తీసుకొచ్చి. వీడియో తీసాం కానీ పెట్టలేకపోయాం. అప్పుడు నాకు జ్వరం, వంట చేయలేదు. పిల్లలకి ఆయన తెచ్చుకున్నారన్నమాట ఆ నూడిల్స్. అప్పుడు తీసిన వీడియో ఇంకా ఇందులో ఉంది కదా అని ఈ వీడియోలో కొంచెం కల్పిస్తామండి. ఇంకా నాకు జ్వరం అండి, చేతికి శిలాలు అయితే ఎక్కుతున్నాయి. చూసే ఉంటారు, చేయి కనిపించింది, క్యాన్ పెట్టారు పిల్లలు. ఈయన ఇంకా ఇంటికి వచ్చి మరి నా చేయి బాగోలేదు కదా, వచ్చేటప్పుడు నూడిల్స్ తెచ్చుకుని తిన్నారనమాట. చికెన్ నూడిల్స్ అండి. చికెన్ నూడిల్స్ మా ఊర్లో ఒకళ్ళు చాలా బాగా చేస్తారండి. మా ఊరు అంటే మా ఊరు కాదు, కొంచెం మా ఊరికి కొంచెం దూరం అనమాట. బాగుంటుంది, చాలా బాగా చేస్తారని అక్కడి నుంచి తెచ్చుకున్నారనమాట. ఎప్పుడు పెట్టాల్సిన వీడియో అండి, ఇప్పుడు ఫోన్ చూస్తుంటే గ్యాలరీలో ఉంది, ఇంక ఈ వీడియోలో అది యాడ్ చేసామన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేయండి.